వీడియోస్ తీయకుండానే రూపాయి కూడా ఖర్చు లేకుండానే ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేకుండానే ఫేస్బుక్ లో మీరు మనీ సంపాదించుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా టాపిక్. మరి లేట్ చేయడం ఎందుకండి, మీరు వెంటనే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేసిన వెంటనే మనం ఈ ప్రాసెస్ ఏంటనే తెలుసుకుందాము. తెలుసుకున్న తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ని వేరే వాళ్ళకి కూడా తెలిసే విధంగా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి బోల్డ్ అన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే తెలుసు కదా, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోకండి. సో ఇప్పుడు మీరు కనుక ఒకవేళ అకౌంట్ ని మెయింటైన్ చేయాలి, అది మానిటైజేషన్ పర్పస్ గా అంటే సో పర్టికులర్ గా మీరు ఒక కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని మీరు వీడియో క్లిప్ తీసుకోవాలి, ఎడిటింగ్, అప్లోడింగ్, ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ ఫేస్బుక్ లో ప్రతి ఒక్కరు దీని గురించే వాడతారా? లేదు. కొంతమంది నార్మల్ గా అంటే పర్సనల్ గా ఫ్రెండ్స్ వైజ్ లో మాత్రమే వాడుతూ ఉంటారు, ఫొటోస్ ని, వీడియోస్ ని, వాళ్ళ మెమరీస్ ని షేర్ చేసుకునే విధంగా. కానీ చాలా మంది ఈ 2024 లో మాత్రం ఇంతకు ముందు కంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అయితే మాత్రము మానిటైజేషన్ పరంగా, మనీ ఇయర్నింగ్స్ పరంగానే ఫేస్బుక్ అకౌంట్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. అది మీ అందరికైతే తెలిసిందే. సో ఇలా యూజ్ చేసే టైంలో చాలా మందికి ఎలాంటి కంటెంట్ ప్రిపేర్ చేయాలి, అసలు ఇప్పుడు ఏది వైరల్ అవుతుంది, మన అకౌంట్ కూడా అలా అయ్యి మనం కూడా మంచిగా వేలల్లో లక్షలలో సంపాదించుకోవాలంటే ఎలా అనేది చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఈ బెస్ట్ ట్రిక్ ఏంటి అనేది అయితే నేనైతే చెప్తాను. మనం వీడియోస్ తీయకుండా డబ్బులు ఎలా సంపాదించుకోవడం అని అంటే అదేనండి. ఇప్పుడు మీరు వీడియోస్ తీయాలంటే పర్టికులర్ గా మీరు ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన అన్ని సెటప్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు వేరే వాళ్ళ వీడియోస్ ని తీసుకున్నారనుకోండి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే వేరే వాళ్ళ వీడియోస్, అదర్ కంటెంట్ అని మీకు ఫేస్బుక్ తరఫున అర్థమయ్యేలాగా చెప్పచ్చు. సో అదర్ కంటెంట్స్ తోని మీరు ఫేస్బుక్ లో శ్రమ అయితే ఉంటది, కానీ మనం తీసే అంత లెవెల్లో మాత్రం ఎక్కువగా ఉండదు. తక్కువ టైంలోనే ఎక్కువ గ్రో అవ్వచ్చు. అలాగే మనం రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండానే లక్షలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకోండి, ఇప్పుడు నేనే తీయాలనుకోండి, సో నాకు సెటప్ అంతా ఉంటది, బయటికి వెళ్ళాలి, ఒక రోజంతా వేస్ట్ అయిపోతూ ఉంటది, కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, నా డైలాగ్స్ కరెక్ట్ వచ్చినాయో లేవో చూసుకోవాలి, ఇలా ఉంటది. కిచెన్ అనుకోండి, సో ఆ వంటకి కావాల్సిన అన్ని ఐటమ్స్ మనం మనీ అక్కడ బడ్జెట్ అనేది కొంత పెడుతూ ఉంటాం. ఇప్పుడు బ్లాగ్ అయినా కూడా మనం బడ్జెట్ పెట్టుకునే కదా అక్కడ దాకా వెళ్తాము. సో ఇదంతా కూడా మనకి ఎక్కువ శ్రమ, డబ్బులు ఎక్కువ అవుతాయి, మళ్ళీ ఎంత తొందరగా వైరల్ అవుతుందా అనేది మాత్రం మళ్ళీ మనకి క్వశ్చన్ మార్క్ లాగానే ఉంటుంది. కానీ ఈ అదర్ కంటెంట్ అనేది ఎలా ఉంటది అని అంటే చాలా ఈజీగా ఉంటది. ఇప్పుడు ఫేస్బుక్ లోనే చూసుకోండి, కొంతమంది వాళ్ళకున్న టాలెంట్స్ ని వాళ్ళు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ అకౌంట్ వాళ్ళు ఏ విధంగా అంటే మానిటైజేషన్ పర్పస్ కానివ్వండి, కాకపోని ఓన్లీ టాలెంటెడ్ అయినా ఏదైనా కూడా మీకు అవసరం లేదు. సో అలాగా మీరు వేరే వాళ్ళ వీడియోస్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని మీ అకౌంట్ లో జస్ట్ అక్కడ డౌన్లోడింగ్, ఎడిటింగ్, మీ దగ్గర అకౌంట్ లో డైరెక్ట్ అప్లోడింగ్, జస్ట్ 3 ప్రాసెస్, సింపుల్ స్టెప్. ఒక అర్ధగంట కూర్చుందంటే బోల్డ్ అన్ని వీడియోస్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఎవరి వీడియోస్ ని యూజ్ చేసుకుంటే మనం ఎక్కువ ట్రెండ్ అవుతాము అది కూడా మనకి ఫేస్బుక్ లోనే ఈజీగా తెలిసిపోతూ ఉంటది. సో మనకి ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉన్న వాటిని మనం చూస్తున్నాం అని అంటే అలాంటివి ఎక్కువ సజెషన్స్ ఇస్తూ ఉంటాయి కదా. సో దాని ప్రకారంగా కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి అనే దాన్ని బట్టి కూడా మీరు ఆ వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు అంటే వేరే వాళ్ళ వీడియోస్ దగ్గర మీరు ఎలా కేర్ఫుల్ గా ఉండాలి అంటే కొంతమంది వాళ్ళ లోగోస్ అనేది ఇచ్చుకుంటారు, లేదంటే వాటర్ మార్క్ లాగా వాళ్ళ నేమ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటివి కాకుండా అవి లేకుండా ప్లెయిన్ గా ఉండే వీడియోస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడింగ్ అనేది ఫేస్బుక్ లో ఉన్న వీడియోని ఫేస్బుక్ నుంచి డౌన్లోడ్ చేయకూడదు, అంటే అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేయకూడదు. ఇప్పుడు మనకి వేరే సోషల్ మీడియాస్ ఉన్నాయి కదా, అంటే యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇలాంటివి. ఓకే, ట్విట్టర్ అంటే కొన్ని వీడియోస్ పెట్టడం రాదు, ఇన్స్టాగ్రామ్ లేదంటే యూట్యూబ్. సో ఇక్కడ కూడా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి కదా, అక్కడ మనం డౌన్లోడింగ్ అనేది చేసుకోవాలి. ఫేస్బుక్ లోనే డౌన్లోడ్ చేసి మళ్ళీ అందులోనే పోస్ట్ చేసినాం అనుకోండి, ఈజీగా మనకి ఫెయిల్యూర్ అయిపోతుంది. అప్పుడు మనం శ్రమ అంతా ఆ కొంచెం శ్రమ అయినా కూడా వేస్ట్ అయిపోతాయి కదా. కాబట్టి మీరు అదర్ సోషల్ మీడియాలో వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ మాత్రం ఎలా ఉండాలి అంటే చూసే వాళ్ళకి అసలు ఒరిజినల్ అకౌంట్ ఏది, ఇదా అదా అని వాళ్ళకి డౌట్ వచ్చే విధంగా ఎడిటింగ్ స్కిల్స్ అనేది మీకు చాలా బాగుండాలి. దానికి సంబంధించి యాప్స్ అయితే మాత్రం మనకి బోల్డ్ అని ఉన్నాయి, కొన్ని ఫ్రీగా ఉన్నాయి, కొన్ని సబ్స్క్రిప్షన్ తోని మాత్రం మనకి అవైలబుల్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. సో వాటిని ఉపయోగించుకొని వాళ్ళ నేమ్, లోగో ఇలాంటివి ఏవి లేకుండా ఉండేవి చూసుకోవాలి. సో ఇది సెకండ్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు ఆ వీడియోలో ఏం చేసిళ్ళు,
వాళ్ళు మాట్లాడేలా. కొంతమంది సింగర్స్ ఉంటారు, కొంతమంది డాన్సర్స్ ఉంటారు, కొంతమంది ఓన్లీ యోగా అని ఎక్సర్సైజ్ అని ఇలాంటి ఎన్నో డిఫరెంట్. అసలు మనం లెక్క పెట్టుకుంటూ పోతే అసలు అవి ఎన్ని కళలు అనేది మనం కూడా లెక్క పెట్టలేము. 9 అన్నారు కానీ 90 లక్షల దాకా కూడా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది మనం కౌంటింగ్ చేసుకుంటే. అలా ఒక డిఫరెంట్ కేటగిరీ అనేది ఉంటుంది కదా. సో మీరు ఎలాగా అంటే అక్కడదొకటి ఇక్కడదొకటి అన్నట్టు ఏరేసినట్టుగా ఉండకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాలంటే, అంటే నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళలో కొంతమంది జబర్దస్త్ వీడియోస్ పెడుతున్నారు. డైరెక్ట్ వాళ్ళకి మానిటైజేషన్ అయింది, ప్రాబ్లం వచ్చింది, మనకి కాంటాక్ట్ అయ్యారు, ప్రాబ్లం అయింది, ఇప్పుడు జబర్దస్త్ గా పైసలు సంపాదిస్తున్నారు. కొంతమంది వేరే పర్సన్ అంటే ఇన్స్టాగ్రామ్ లో వైట్లో పాపులర్ అవుతున్న వాళ్ళవి తీసుకుంటున్నారు. అంతెందుకు, ఇప్పుడు మనము సెలబ్రిటీస్ కూడా తీసుకోవచ్చు. అది ఏ లెక్క అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు సెలబ్రిటీ అకౌంట్స్ అయితే చాలా మంది కూడా క్రియేట్ చేస్తారు కాబట్టి అది కాదనుకోండి. సో కొత్తగా టాలెంటెడ్ ఎవరైతే మంచిగా ప్రూవ్ చేసుకుంటారో అలాంటి వాళ్ళే ఎంచుకుంటే మాత్రం సూపర్ గా ఉంటాయి. సో ఆ ఒక్క పర్సన్ వి మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ డాన్స్ చేసింది కదా అని ఈమె, తర్వాత ఇంకొకరు డాన్స్, దాని తర్వాత ఇంకొక డాన్స్, గుంపులో గోవింద చేస్తే మాత్రము ఇది కంటెంట్ ఒక్క పర్సన్ది కాదు. ఇది అసలు అంతా కూడా వేస్ట్ అన్నట్టుగా ఫేస్బుక్ మీకు మోటివేషన్ ఇవ్వదు. కాబట్టి అలా కాకుండా ఒక సింగిల్ కేటగిరీని కనుక సెలెక్ట్ చేసుకొని జస్ట్ అక్కడ మీరు డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసిలంటే 3 స్టెప్స్లలో మీకు శ్రమ లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా కూర్చున్న దగ్గరనే మీరు బోల్డ్ అంత మనీ సంపాదించుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది కదా. మనకి రికార్డింగ్ గికార్డింగ్ అయ్యో క్లారిటీ ఎక్కడ బాగుంది, లొకేషన్ ఎక్కడ స్ట్రెస్ అంతా లేకుండా ఉంటది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ పాపులర్ అవుతున్నారు కాబట్టి ఒక పర్టికులర్ పర్ఫెక్షన్ అనేది ఉంటాయి కాబట్టి అలాంటి వీడియోస్ అనేది ఇంకా సూపర్ డూపర్ గా ట్రెండ్ అనేది అవుతూ ఉంటాయి కాబట్టి. సో మీకు ఎక్కువ టైం లేదు, మేము ఫేస్ చూపించలేము, బట్ దీన్ని యూజ్ చేసుకోవాలనిపిస్తుంది, ఇయర్నింగ్స్ దీని తరపున కూడా మాకు రావాలనిపిస్తుంది అనే వాళ్ళు ఈ చిన్న ట్రిక్ ని అయితే ట్రై చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ ట్రిక్ ట్రై చేస్తున్న టైంలో కూడా మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏముందండి మన ఛానల్ ని చెక్ చేయండి. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, దాని సొల్యూషన్ ఏంటి అనేది క్లియర్ కట్ గా చెప్పిన వీడియోస్ అయితే ఎన్నో ఉన్నాయి కాబట్టి దాని నుంచి కూడా మీరు బయటపడి మనీ అనేది సంపాదించుకోవచ్చు. మరి వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి.